ఓకే. అందరికీ హరే కృష్ణ. ఇంకోసారి క్లిక్ చేయండి. మనం లాస్ట్ వీక్ క్లాస్‌లో భగవంతుడికి రూపం ఉందా? లేకపోతే ఆయన నిరాకారుడా? అనే దాని మీద మనం డిస్కస్ చేసుకున్నాం చాలా సేపు. కానీ నాకనిపించింది ఒక స్టేజ్‌లో నేను చెప్పిన పాయింట్ సరిగ్గా మీకు అర్థమైందా లేదా అని నాకు డౌటొచ్చింది. ఇవాళ కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ పాయింట్ అనమాట. ఈ పాయింట్‌లో క్లారిటీ లేకపోతే మనకి ఈ భక్తి అనేది అర్థం కాదు ప్రాపర్‌గా. అందుకని దీన్ని నేను ఇంకొంచెం క్లియర్ చేయాలనుకుంటున్నాను ఇవాళ. దీన్ని మనం అక్కడ ఫస్ట్ భగవంతుడుకి రూపం ఉందా? లేకపోతే ఆయన నిరాకారుడా? అన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ క్వెషన్‌నే క్వెషన్ చేయాలన్నమాట. గాడ్‌కి రూపం లేకుండా ఎలా ఉంటుంది అని క్వెషన్ చేయాలి. ఎందుకంటే మనందరికీ రూపం ఇచ్చిన ఆయనకి రూపం లేకుండా ఎలా ఉంటుంది? ఆయనకి లేదు అని మనం ఏదైనా అన్నాము అంటే ఆయన మనకన్నా తక్కువైపోతాడు. ఆయన దగ్గర ఇది లేదు, నా దగ్గర ఉంది అంటే ఆయన మనకన్నా తక్కువ అనే భావన వస్తుందన్నమాట. అందుకనే దీన్ని సపోర్ట్ చేయడానికి హ్మ్, ఈశోపనిషత్తులో ఒక శ్లోకాన్ని కోట్ చేశాం అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూపించండి. ఈశోపనిషత్తులో చాలా ఫేమస్ శ్లోకం అన్నమాట ఇది. ఓం పూర్ణమదాం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంటే భగవంతుడు కంప్లీట్ పర్ఫెక్ట్ బీయింగ్ అన్నమాట. ఆయన కంప్లీట్ అన్నప్పుడు ఆయన దగ్గర ఇది లేదు అని చెప్పడానికి మనకి ఆస్కారం లేదన్నమాట. భగవంతుడు కంప్లీట్ పూర్ణుడు అంటే ఇది లేదు, ఇది ఉంది అని చెప్పడానికి లేదు. అన్నీ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన లేనిది ఏది ఉండదు. ఆయన దగ్గర లేనిది ఏది ఉండదు అని చెప్పి అర్థం చేసుకోవాలి. అండ్ మనందరికీ రూపం ఇచ్చిన ఆయనకి రూపం లేకుండా ఎలా ఉంటుంది? కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? అహం బీజ ప్రదపిత అని చెప్పాడు. నేనే సర్వజీవులకి బీజ ప్రదాతని నేనే అని చెప్పాడు. అంటే ఆయన మనకి తండ్రి లాంటివాడన్నమాట. తండ్రికి రూపం లేకుండా ఎలా ఉంటుంది? మనందరికీ రూపం వచ్చినప్పుడు మన సుప్రీం ఫాదర్ అయిన కృష్ణుడికి భగవంతుడికి రూపం లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆయనకి రూపం ఉండి ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వేదాల్లో పురుష సూక్త ప్రేయర్లుంటాయి. పురుష సూక్తం అంటే ఏంటంటే, మనం భగవంతుడిని మాస్క్యులైన్ జెండర్‌లో అడ్రెస్ చేస్తున్నాం. అంటే భగవంతుడిని పురుషుడి కింద అడ్రెస్ చేస్తున్నాం అన్నమాట. అందుకనే వేదాల్లో పురుష సూక్త ప్రేయర్‌లవి ఉన్నాయన్నమాట. ఓం సహస్ర శీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాత్ అని ప్రేయర్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ ఒక పరమ పురుషుడిని ఉద్దేశించిన ప్రేయర్‌లన్నమాట. సో, భగవంతుడిని పురుషుడు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు రూపం లేకుండా ఎలా ఉంటుంది? ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో పురుషులందరికీ రూపాలున్నాయి కదా! మేల్ ఫార్మ్స్ ఉన్నాయి కదా! అట్లా ఆయనకు రూపం లేకుండా ఎలా ఉంటుంది? ఆయన సుప్రీం పురుష అనమాట. అంటే పరమ పురుషుడనమాట ఆయన. దానికి రూపం ఉంది అని చెప్పి కంక్లూడ్ చేస్తున్నాం. ఈ రూపం లేని యాస్పెక్ట్, నిరాకార యాస్పెక్ట్ చాలామంది ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే, వ ఫస్ట్ థింగ్ ఏంటంటే, భౌతిక రూపం అనేసరికి ఏంటంటే మనందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉంది. భౌతిక రూపం అంటే ఏంటంటే, మన రూపంలో మనతోటి మనం భగవంతుని రూపాన్ని మన రూపంతో కంపేర్ చేసుకుంటాం అనమాట. మనకి లోపల మన శరీరంలో మనకి పస్సు, బ్లడ్డు, యూరిను, స్టూలు ఇవన్నీ వస్తుంటాయి కదా! ఈ వేస్ట్ ప్రొడక్ట్‌లన్నీ చూసి అంటే భగవంతుడికి రూపం ఉంటే ఇలాంటివి వస్తాయి అని అనుకుని, ఆహా! అయితే ఆయనకి రూపం ఉండదని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఫియర్ ఆఫ్ బాడీలీ కన్సెప్షన్ అనమాట. అంటే ఆయన రూపం కూడా మన రూపం లాంటిదే అనుకుని ఆయనకి రూపం లేదని చెప్పి డినై చేస్తున్నాం భగవంతుడి రూపాన్ని. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే, రూపానికి ఏంటంటే లిమిటేషన్స్ ఉన్నాయి. మన ఫిజికల్ బాడీ ఉందనుకోండి, ఈ బాడీకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. లిమిటేషన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ మెల్బోర్న్‌లో ఉంటే ఇప్పుడు నేను ఇండియాలో లేను. నేను ఇండియాలో ఉన్నప్పుడు మెల్బోర్న్‌లో లేను. అంటే సైమల్టేనియస్‌గా నేను 2 చోట్ల ఉండలేను ఒకటేసారి. అందుకనేంటంటే నా రూపం నన్ను లిమిట్ చేస్తుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉండగలను. వేరే చోట ఉండలేననమాట. ఇదే ఇదే కాన్సెప్షన్ మనం దేవుడి మీద కూడా వర్తింపజేస్తామనమాట. ఆయన ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండడు. కానీ భగవంతుడికి ఆయన అట్రిబ్యూట్ ఏంటంటే అంటే ఆయన యొక్క గుణం ఏంటంటే సర్వాంతర్యామి అంటారు. అన్ని చోట్ల ఉంటాడని చెప్తారు. రూపం ఉంటే ఒక చోటే ఉండాలిగా అన్ని చోట్ల ఎలా ఉండగలుగుతాడు అని చెప్పి అలా అనుకుని కూడా రూపాన్ని డినై చేస్తున్నారన్నమాట. అంటే రూపం లేదు అని అనుకుంటున్నారన్నమాట. కానీ భగవంతుడి రూపం ఎలాంటిదంటే మన రూపం లాంటిది కాదు. మన దేహం ఎలాగైతే మనల్ని లిమిట్ చేస్తుందో అలాంటి రూపం భగవంతుడికి లేదు. ఆయన రూపం కంప్లీట్‌లీ స్పిరిచ్యువల్ బాడీ అన్నమాట. ఆయన బాడీ స్పిరిచ్యువల్ బాడీ. బ ఫిజికల్ బాడీ కాదు ఆయనకున్నది. స్పిరిచ్యువల్ బాడీ. భౌతిక రూపం లేదు ఆయనకి. భౌతిక రూపం లేదనడానికి కూడా లేదు ఇక్కడ. ఓకే. ఐ టేక్ దట్ వర్డ్ అగైన్. భౌతిక రూపం కూడా ఉంది. అదేంటంటే గుడిలో అర్చామూర్తి ఏదైతే ఉంటుందో అది ఆయన భౌతిక రూపం అన్నమాట. భౌతిక రూపం లేదనడానికి కూడా లేదు ఆయనకి. ఆ అర్చామూర్తిలో ఆయన నివసిస్తాడు. ఆయన స్పిరిచ్యువల్ బాడీతో ఎంటర్ అవుతాడు దాంట్లో. సో, ఈ కాంట్రోవర్సీలన్నిటికి మనము ఎలా ఆన్సర్ చేసుకున్నామంటే, ఆయనకి రూపం తర్వాత నెక్స్ట్ రూపం లేదు అనడానికి కూడా లేదు మళ్ళీ. ఎందుకంటే ఆయన పరిపూర్ణుడు అంటే ఏంటంటే, ఇది లేదు అని చెప్పడానికి లేదు ఆయన దగ్గర.
సో రూపం ఉంది అంటే రూపం లేదని కాదు కదా. సో రూపం లేని ఆస్పెక్ట్ కూడా ఆయనలో ఉందని చెప్పి. సో నెక్స్ట్ స్లైడ్ చూపించండి. ఇక్కడ మనం సూర్యుడి ఎగ్జాంపుల్ తోటి దీన్ని క్లారిఫై చేస్తున్నాం అనమాట. సూర్యుడికి రూపం, సూర్యుడు రశ్మికి రూపం లేదు, అంటే సూర్యకాంతికి రూపం లేదు. కానీ సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుందంటే సూర్యగోళం నుంచి వస్తుంది. ఆ సూర్యగోళంకి రూపం ఉంది, ఒక షేప్ మనకు కనిపిస్తుంది. సూర్యకాంతి ఈ సూర్యగోళం నుంచి వస్తుంది. ఈ సూర్యగోళంకి ఆధారం ఎవరంటే సూర్య భగవానుడు. ఆయనకి రూపం ఉంది. ఆయన యాక్చువల్గా ఒక పర్సనాలిటీ అనమాట. ఆ పర్సనాలిటీ ఆ సూర్యగోళం మీద నివసిస్తాడు. ఆయన నుంచి వచ్చే కాంతి ఏదైతే ఉంటుందో అది సూర్యకాంతి అనమాట. సో దీన్నే మనం భగవంతుడికి అప్లై చేసి ఆయనని ఎలా తెలుసుకోవాలనేది లాస్ట్ వీక్ 3 స్టేజెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్లో చూసాం. అది నెక్స్ట్ శ్లోకం చూపించండి. ఇందులో భగవంతుని కూడా 3 దశల్లో మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే బ్రహ్మన్, అంటే బ్రహ్మజ్యోతి. భగవంతుడి యొక్క దేహ కాంతే ఈ బ్రహ్మజ్యోతి అనమాట. ఆయన దేహం నుంచి వెలుగు వస్తుంటుంది, ఆ వెలుగే బ్రహ్మజ్యోతి. ఎందుకంటే ఆయన పరమ పురుషుడు అని చెప్తున్నాం, ఆయన భగవంతుడు అని చెప్తున్నాం. భగవంతుడి దేహానికి కాంతి ఉంటుంది. ఆ కాంతే మొత్తం సర్వ జగత్తులకి మూలాధారం అనమాట. ఆ కాంతి ఒకటే కాదు, ఆ కాంతి వెనకాల ఆయన యొక్క పరమాత్మ రూపం భౌతిక జగత్ అంతా కూడా విస్తరించింది అనమాట. కాంతి తర్వాత భగవంతుడు, ఆయన యాక్చువల్గా ఆయన ఒరిజినల్ రూపం ఆయనకుంది. ఆయన గోలోకంలో నివసిస్తాడు. గోలోక ఏవ నివసత్ అఖిలాత్మ భూతం అని చెప్పి చెప్తారు అనమాట. దీన్ని భాగవతంలో ఈ 1.2.11 శ్లోకంలో చెప్పారు. వదాంతి తత్వవిదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దితే. అంటే భగవంతుడిని రియలైజ్ అవ్వాలంటే ఈ 3 స్టేజ్లు ఉంటాయి. భగవంతుడికి రూపం లేని ఆస్పెక్ట్ ఉంది, అంటే రూపం లేని నిరాకార తత్వం ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రతి జీవి హృదయంలోనూ స్థానికంగా నివసిస్తాడు పరమాత్మ రూపంలో. అండ్ దెన్ ఆయన యాక్చువల్గా ఒక పరమ పురుషుడు, అది భగవంతుడు అనమాట. ఈ 3 విధాలుగా భగవంతుడిని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు ఇంకా స్టిల్ ఇప్పటికీ మీరు కనుక భగవంతుడు నిరాకారుడు అని కనుక అనుకునేట్టయితే, అంటే నిరాకార తత్వమే ఈ రెండిట్లోనూ ఏది సుపీరియర్ అని మనం లాస్ట్ వీక్ క్వశ్చన్ వేస్తే మళ్ళీ నాకు ఆన్సర్ నిరాకారం అనే వచ్చింది. నాకు దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ డిస్సాటిస్ఫైడ్ అనమాట. సో భగవంతుడికి రూపం లేని నిరాకార తత్వం ఏదైతే ఉంటుందో అది సుపీరియర్ కాదు. భగవంతుడి నుంచి నిరాకార తత్వం అనేది వచ్చింది. ఆ రూపం లేని బ్రహ్మజ్యోతి అనేది, ఆ వెలుగు అనేది భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి సుపీరియర్ ఎవరంటే భగవంతుడు. ఆయన నుంచే ఈ నిరాకార ఆస్పెక్ట్ అనేది వచ్చిందనమాట. స్టిల్ ఇప్పటికీ మీరు కనుక నిరాకార తత్వమే హైయెస్ట్ అని అనుకుంటే, ఫైనల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు క్లియర్ చేయాల్సింది, భగవంతుడు స్వయంగా దీన్ని డిస్కరేజ్ చేశాడు. ఈ నిరాకార వర్షిప్ని ఏదైతే ఉంటుందో, నిరాకార తత్వాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో అది సుపీరియర్ కాదు, అంటే అది హైయెస్ట్ కాదు అని చెప్పి భగవంతుడే స్వయంగా దాన్ని డిస్కరేజ్ చేశాడనమాట. ఎంకరేజ్ చేయలేదు. ఈ నిరాకార వర్షిప్ని భగవంతుడే ఎంకరేజ్ చేయలేదు. అది ఎక్కడ చేయలేదని ఎలా తెలుస్తుందంటే భగవద్గీతలోనే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూపించండి మీరు. భగవద్గీత 12th చాప్టర్లో ఫస్ట్ అర్జునుడు క్వశ్చన్ అడుగుతాడు అనమాట కృష్ణుడు. ఈ ఆకార నిరాకార ఆస్పెక్ట్ అనేది ఎన్నో యుగాల నుంచి వస్తూనే ఉంది. భగవంతుడి నిరాకారం గొప్పదా ఆకారం గొప్పదా ఇవన్నీ చాలా యుగాల నుంచి కంటిన్యూ అవుతుంది ఇదే డిస్కషన్. అర్జునుడు క్వశ్చన్ అడుగుతాడు అనమాట. అర్జున ఉవాచ 12.1లో ఏవం సతతయుక్తాయే భక్తస్వం పర్యుపాసతే ఏ చాపి అక్షరమవ్యక్తం తేషాంకే యోగ విత్తమాః. ఎవరన్నా దీని ట్రాన్స్లేషన్ చదవండి. ఎవరు చదవగలుగుతారు ట్రాన్స్లేషన్? నేను చదువుతాను శ్యామల గారు. శాంతి గారు చదవండి. Translation: Arjuna inquired, which are considered to be more perfect, those who are always properly engaged in your devotional service, or those who worship the impersonal Brahman, the unmanifested? థ్యాంక్ యూ. ఇక్కడ అర్జునుడి డౌట్ ఏంటంటే ఓ ఓ కృష్ణ, ఏది బెస్ట్, నీ యొక్క రూపాన్ని పూజించడమా లేకపోతే నీ యొక్క నిరాకార రూపాన్ని పూజించడమా అని అడిగాడు. ఇక్కడ అర్జునుడికి కూడా క్వశ్చన్ వచ్చింది. అర్జునుడు ఏంటంటే కామన్ మ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. జనరల్గా కామన్ మ్యాన్కి ఉండే క్వశ్చన్ ఇది, ఏది గొప్ప, నిరాకారం, భగవంతుడు నిరాకారుడా సాకారుడా అనే దాని మీద ఏది హైయెస్ట్ అని చెప్పి దాని మీద క్వశ్చన్ మన తరపున అర్జునుడు అడిగాడు అన్నమాట కృష్ణుని. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడో చూద్దాం నెక్స్ట్ శ్లోకంలో, ఏది బెస్ట్ అంటాడు అనేది. సో 12.2లో
శ్రీ భగవాన్ ఉవాచ, భగవంతుడు ఏం చెప్తున్నాడు? మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మతాః. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. The Supreme Personality of Godhead said, "Those who fix their minds on my personal form and are always engaged in worshipping me with great and transcendental faith are considered by me to be most perfect." సరే, కృష్ణుడు ఏం చెప్పాడు? ఎవరైతే వాళ్ళ మనసుని నా యందు లగ్నం చేసి నా యొక్క రూపాన్ని పూజిస్తారో వాళ్ళు బెస్ట్ అని చెప్తున్నాడు. వాళ్ళు పర్ఫెక్ట్ అన్నాడు. సో భగవంతుడి అభిప్రాయం ఫస్ట్ చెప్పేసట, వాళ్ళు పర్ఫెక్ట్. ఎవరైతే రూపాన్ని వర్షిప్ చేస్తారో వాళ్ళే పర్ఫెక్ట్ అని చెప్పారు. అలాగని నిరాకారాన్ని వర్షిప్ చేసే వాళ్ళని తీసి పడేయలేదు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తాడో చూడండి. 3-4 నెక్స్ట్ శ్లోకం. ఓకే, 3-4 కలిపి ఉంటుంది అనమాట. ఓకే, దీనిలో ఏం చెప్పాడు చూద్దాం. ఏత్వాక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మాం ఏవ సర్వభూతహితే రతః. దీని ట్రాన్స్లేషన్ కూడా చదవండి ఎవరన్నా. But those who fully worship the unmanifested, that which lies beyond the perception of the senses, the all-pervading, inconceivable, unchanging, fixed and immovable, the impersonal conception of the absolute truth by controlling the various senses and being quality disposed to everyone. Such persons engaged in the welfare of all at last achieve me. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నిరాకారాన్ని పూజిస్తారో వాళ్ళు కూడా చాలా అంటే అట్ లాస్ట్ అంటే ఫైనల్గా నన్ను పొందుతారు అని చెప్తున్నాను అనమాట. అంటే బ్రీఫ్గా చెప్తున్నాను నేను. అలా పొందడానికి కూడా అంటే భగవంతుని ఫైనల్గా వాళ్ళు కూడా పొందుతారు. అలా పొందడానికి వాళ్ళు ఏం చేయాలంటే అంటే వాళ్ళ ఇంద్రియాలని కంప్లీట్గా కంట్రోల్ చేసుకోవాలట. అందరి ఎడల సమదృష్టి సమభావంతో ఉండాలట. అందరి క్షేమం కొరకు పనిచేయాలట వాళ్ళు. అప్పుడు వాళ్ళు అట్ లాస్ట్ వాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్తున్నాడు. ఇదే మీనింగ్ వచ్చేలా భగవంతుడు భగవద్గీతలో ఇంకొక మాట చెప్పాడు. ఏంటంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అని చెప్పాడు. అంటే ఎన్నో జన్మల తర్వాత భగవంతుడికి సంబంధించిన జ్ఞానం నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎన్నో జన్మల జ్ఞాన సముపార్జన తర్వాత వాసుదేవ సర్వమితి అని తెలుసుకుంటారట. ఈవెన్ దో నిరాకారాన్ని వర్షిప్ చేస్తున్నా ఫైనల్గా ఆ రూపానికే వస్తారు వాళ్ళు కూడా అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి ఎంతకాలం ఛాన్స్ తీసుకోవాలి, మనం ఎన్ని లైఫ్ టైమ్స్ ఛాన్స్ తీసుకుని రూప వర్షిప్కి రావాలి. నిరాకారమే గొప్పదనుకుంటారా? ఇప్పటికే స్టిల్ ఇంకొక ఫైనల్ ట్రంప్ కార్డు ఉంది. ఆ ఫైనల్ కూడా చెప్పిన తర్వాత ఆలోచించుకుందాం. ఓకే, 12.5 నెక్స్ట్ శ్లోకం చూపించండి. ఇంకా కృష్ణుడు ఇంకేంటంటే ఇట్ ఈస్ లైక్ కృష్ణుడు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట ఈ శ్లోకంలో. అయితే నిరాకార వర్షిప్ వల్ల ఏం జరుగుతుంది వార్నింగ్ ఏంటి? 12.5 క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాశక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్ అవాప్యతే. దీని ట్రాన్స్లేషన్ చదవండి ఎవరన్నా. For those whose minds are attached to the unmanifested, impersonal feature of the Supreme, advancement is very troublesome. To make progress in that discipline is always difficult for those who are embodied. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇలా కాదు, నేను దీన్ని నిరాకారమే నాకు గొప్పదిని అనుకుని అదే దాన్నే పూజిస్తూ పోతాను అంటే కనుక ఏం చెప్తున్నా అంటే అడ్వాన్స్మెంట్ ఈస్ వెరీ డిఫికల్ట్. క్లేశో అధికతరస్తేషాం. క్లేశం అంటే కష్టాలు అధికంగా వస్తాయి. అంటే ఇక్కడ మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కష్టాలు అంటే జీవితంలో కష్టాలు కాదు. ఇక్కడ మీ జీవితంలో మీకు ఏదో డబ్బులు లాస్ అయిపోవడం, ఉద్యోగం పోవడం, ఈ కష్టాలు కాదు కృష్ణుడు చెప్పేది. ఈ కష్టాలు ఏంటంటే ఆ తెలుసుకునే మార్గం కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. భగవంతుని తెలుసుకునే మార్గం నిరాకార రూపంలో భగవంతుని తెలుసుకోవడం అనేది కష్టంగా ఉంటుందని చెప్తున్నాడు. జీవితంలో కష్టాలు వస్తాయని చెప్పట్లేదు ఇక్కడ. ఓకే, మీరు నిరాకారాన్ని వర్షిప్ చేసినా ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ భగవంతుని తెలుసుకోవాలి ఆ పాత్లో వెళ్ళి అంటే మాత్రం కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ప్రోగ్రెస్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని చెప్తున్నాడు అనమాట. ట్రబుల్సమ్, చాలా కష్టపడతారు ఆ పాత్రలో అని చెప్తున్నాడు. ఈజీగా ఉండదు అనమాట. నిరాకారాన్ని పూజిస్తూ ఆయన తెలుసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ అని కృష్ణుడు చెప్తున్నాడు. ఎందుకని అంటే దేహవాద్భిర్ అవాప్యతే అన్నాడు. దేహవాద్భిర్ అంటే దేహంలో ఉన్న వాళ్ళకి నిరాకారాన్ని అర్థం చేసుకుని దాన్ని పూజించడం అనేది చాలా డిఫికల్ట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం దేహంలో ఉన్నాం ఆల్రెడీ, మనం బాడీలో ఉన్నాం కదా. మనం తెల్లారు లేస్తే చూసేది
రూపాలే చూస్తున్నాం. డే ఇన్ డే అవుట్ మనం చూసేది రూపం. ప్రతి దానికి ఒక రూపం కావాలి మనకి. మనకి దేని మీదైనా ధ్యానం చేయాలి, మనం మనసు పెట్టాలి దాని మీద అంటే మనకేదైనా ఒక బౌండరీ ఉండాలి దానికి. నిరాకారాన్ని ఒకసారి కళ్ళు మూసుకుని నిరాకారాన్ని ఊహించండి. ఎలా ఊహిస్తారు నిరాకారాన్ని? రూపం లేనిదాన్ని ఊహించడం మనకి చేత కాదు. మన మైండ్ దానికి సరిపోదనమాట. మన యొక్క బ్రెయిన్ కెపాసిటీ తక్కువ. రూపం లేని దాన్ని ఊహించడం అనేది. ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి రూపం లేకుండా ఎలా ఉంటుందనేది. వి నీడ్ ఎ బౌండరీ. మనకు ఒక బౌండరీ కావాలి. ఏదన్నా ధ్యానం చేయాలి, మన దృష్టి దాని మీద నిలపాలంటే ఒక బౌండరీ కావాలన్నమాట. అందుకని ఫామ్ అనేది, రూపం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ధ్యానం పెట్టడానికి. యోగిహృ ధ్యాన గమ్యం అని చెప్తారు. ధ్యానం చేయాలంటే ఒక రూపం కావాలి. ఏం లేని దాన్ని ధ్యానం చేయలేం. చివరికి ధ్యానం చేసేవాళ్ళు కూడా ఒక చుక్క పెడతారు, ఒక డాట్ పెట్టి గోడ మీద దాని మీద ధ్యానం చేస్తారు, లేకపోతే ఒక దీపాన్ని చూస్తూ ధ్యానం చేస్తారు. ధ్యానం కుదరదు నిరాకారం మీద. ఓకే, అది కృష్ణుడు చెప్పేది అన్నమాట. ట్రబుల్సమ్ అంటే జీవితంలో కష్టాలు కాదు, ఈ మార్గం మీకు కష్టతరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, స్టిల్ ఇంకా ఇప్పటికీ మీరు నిరాకార ఆస్పెక్ట్ హైయెస్ట్ సుపీరియర్ దాన్నే వర్షిప్ చేయాలనుకుంటే దెన్ గుడ్ లక్, అంతే. ఓకే, ఇంకా ఇంకొక పాయింట్ యాడ్ చేసిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఆపేస్తాను. ఇదేంటంటే అవుట్ ఆఫ్ కంపాషన్, అంటే మన మీద ఒక ఉన్న కరుణతోటి ఈ పరంపర ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారు. ఏంటి అంటే ఈ నిరాకారం ఏ సుపీరియర్ అనుకుని నిరాకారాన్నే మనం వర్షిప్ చేస్తూ వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా లైఫ్లో మనకి? ఇంకా భగవంతుడి యొక్క ఆ అద్భుత సౌందర్యవంతమైన రూపాన్ని చూసే అవకాశం రానే రాదు ఇంకా జీవితంలో. ఈ జీవితం కాదు, ఏ జీవితంలోనూ రాదు, ఇంకా ఏ జన్మలోనూ రాదనమాట. ఎందుకంటే యద్భావం తద్భవతి. మీకు నిరాకారమే హైయెస్ట్ అనుకుంటే భగవంతుడు ఆయన రూపాన్ని ఎప్పటికీ చూపించడు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. పరంపరలో వచ్చే జ్ఞానం ఇదే, భగవంతుడికి రూపం ఉంది అన్న జ్ఞానమే సుపీరియర్. అది అర్థం చేసుకుని భగవంతుడి రూపాన్ని కనుక మనం వర్షిప్ చేయడం మొదలు పెడితే మనకి ఆ రూపం ఆయన దర్శనం ఇస్తాడు. మీకు దర్శనం కావాలో అక్కర్లేదు చెప్పండి. నిరాకారాన్ని దర్శనం ఇస్తే ఏమి ఉండదు, కాంతి తప్ప ఏమి ఉండదు అక్కడ. రూపం కావాలనుకుంటే రూపం కనిపిస్తుంది మనకు. మీరు ఏది సుపీరియర్ అనుకుంటారో ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవాళ క్లాస్లో ఏంటంటే మనం భగవంతుడి యొక్క షడ్గుణ ఐశ్వర్యాల గురించి ఒకసారి వర్ణించుకుందాం. ఎప్పుడన్నా ఒకటి అండర్స్టాండ్ చేసుకోండి, నిరాకారంలో క్వాలిటీస్ ఉండవు, రూపానికి గుణాలు ఉంటాయి అన్నమాట. ఆ భగవంతుడిని షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అని చెప్పి వేదాల్లో చెప్పారు. ఆ షడ్గుణ ఐశ్వర్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మా ప్రభు నెక్స్ట్ శ్లోకం చూపించండి. ఇప్పుడు ఎవరు ఈ భగవంతుడు అనేది మనం తెలుసుకుందాం. విష్ణు పురాణంలో ఏం చెప్పారంటే 6.5.47లో ఐశ్వర్యస్య సమాగ్రస్య వీర్యస్య యశస్శ్రియః జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణం భగ ఇతి గణ. తెలుగు ఎవరైనా కంఫర్టబుల్గా చదవడానికి వస్తుందా ఎవరికైనా? తెలుగు చదవండి దీని ట్రాన్స్లేషన్. ఈ విధముగా భగవానుడిని పరాశర ముని 6 ఐశ్వర్యాలతో నిండిన వ్యక్తిగా నిర్వచించాడు. భగవంతుడు బలం, కీర్తి, సంపద, జ్ఞానం, అందం మరియు త్యాగం అనే షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు. సో భగవంతుడు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు, ఒక వ్యక్తిగా నిర్వచించాడు పరాశరుని. వ్యక్తి, ఒక పర్సనాలిటీ అనమాట. ఆయన భగవంతుడు ఒక పర్సనాలిటీ, ఆయనకు ఒక ఫామ్ ఉంది లేదని అనుకోకండి. లేని ఆస్పెక్ట్ చెప్పాను కదా ఆల్రెడీ, బ్రహ్మజ్యోతి ఆయన ఫామ్ లేని ఆస్పెక్ట్, ఫామ్లెస్ ఆస్పెక్ట్ అనమాట. సో ఈ షడ్గుణ ఐశ్వర్యాలు ఏంటంటే ఇందులో 6 రకాల సంపదల గురించి చెప్పారనమాట. భగవంతుడికి 6 రకాల క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఏంటంటే ఐశ్వర్యం అనమాట. ఐశ్వర్యం అంటే సంపదలు కలిగిన వాడు అన్నమాట. సర్వ సంపదలు ఆయనవే. ఆయన రిచర్ దాన్ ద రిచెస్ట్ పర్సన్, అంటే అత్యంత ధనవంతుడి కన్నా కూడా ధనవంతుడు అనమాట భగవంతుడు. ఈ జగంలోనే కదా 3 లోకాల్లో కూడా ధనవంతుడి కన్నా ధనవంతుడు అనమాట ఆయన. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం భగవంతుడు లఖపతి కరోర్పతి కాదు లక్ష్మీపతి అని చెప్పి చెప్పుకున్నాం. లక్ష్మీపతి, అందరూ లక్ష్మి కోసం చూస్తే లక్ష్మీదేవి ఆయన కోసం చూస్తుంటుంది అనమాట. ఎందుకంటే ఆయన లక్ష్మీపతి, హస్బెండ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. తర్వాత ఐశ్వర్యస్య సమాగ్రస్య వీర్యస్య. వీర్యం అంటే ఏంటంటే స్ట్రెంగ్త్ అనమాట, ఫిజికల్ స్ట్రెంగ్త్. ఈ ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది ఇప్పుడు మనకు సూమో రెజ్లర్స్ వాళ్ళందరూ చాలా స్ట్రెంగ్త్ చూపిస్తారు. ఈ వెయిట్ లిఫ్టర్లు అందరూ స్ట్రెంగ్త్ చూపిస్తారు. వాళ్ళ స్ట్రెంగ్త్ ఆయన స్ట్రెంగ్త్ ముందు ఎందుకు పనికిరాదు అనమాట. ఆయన బలం ఎలాంటిదో తర్వాత చూద్దాం. ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత అప్పుడు చూద్దాం. యశస్సు అంటే ఏంటంటే కీర్తి ప్రతిష్టలు అనమాట. ఇక్కడ మన ప్రస్తుతం మెటీరియల్ వరల్డ్లో ఏదన్నా ఒక గొప్ప పని చేస్తే వాడికి కీర్తి వస్తుంది, వాడికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అనమాట. వాడు ఫేమస్ అవుతాడు. ఏదన్నా వాడు పరుగు పందాల్లో ఫస్ట్ వచ్చాడంటే వాడి ప్రపంచవ్యాప్తంగా వాడికి పేరు మారుమోగిపోతుంది అనమాట. పలానా వాడు పరుగు పందాల్లో ఒలింపిక్ మెడల్ వచ్చిందని చెప్పి చెప్పుకుంటారు. అట్లా భగవంతుడు ఏంటంటే, అంటే ఇక్కడ గొప్ప పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, చెడు పని చేస్తే ఎవరన్నా వాడిని తిట్టుకుంటారు, వాడు ఇన్ఫేమీ వస్తుంది అనమాట, అంటే అపకీర్తి వస్తుంది.
కానీ భగవంతుడు ఎలాంటి వాడంటే ఏ పని చేసినా ఆయనకి కీర్తి ప్రతిష్టలు ముల్లోకాల్లో మారిపోతుంటాయి. ఈవెన్ చెడు పని మన మెటీరియల్ వాళ్ళ దృష్టిలో చెడు పని చేసినా కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు వ్యాపించేస్తుంటాయి, దశ దిశలా వ్యాపించేస్తుంటాయి, పాజిటివ్గా ఫేవరబుల్గా. ఆయన యాక్చువల్గా భగవంతుడు ఏంటంటే చోర్, రన్ చోర్, మాఖన్ చోర్, క్షీర్ చోర్, అన్నీ చోరే, దొంగ. సో ఎవరైనా దొంగతనం చేస్తే అందరూ తిట్టుకుంటారు, కానీ ఆయన అలాంటి పని చేసినా ఆయనకి ఫేమస్ అనమాట, ఆయన ఫేమస్ అయిపోతాడు. తర్వాత శ్రియ అంటే ఏంటంటే బ్యూటీ, అంటే అందం అనమాట. భగవంతుడి అందం ఎలాంటిదంటే కోటి మందిని తీసుకొచ్చి మన్మధుడు అంటే అందమైన వాడు అంటారు, మన పురాణాల్లో చెప్తారు. మన్మధుడు అంటే బ్యూటిఫుల్ పర్సానిఫైడ్ అనమాట, బ్యూటీ పర్సానిఫైడ్ అనమాట. అలాంటి కోటి మంది మన్మధులను తీసుకొచ్చి అక్కడ లైన్లో నిలబెట్టినా కూడా భగవంతుడి కాలి గోటి సౌందర్యానికి కూడా పోలడు అని చెప్పి చెప్తారు. అండ్ దెన్ జ్ఞానం, నెక్స్ట్ ఏంటంటే వీర్యస్య యశస్శ్రీహ జ్ఞాన వైరాగ్యం. జ్ఞానం ఏంటంటే భగవంతుడు త్రికాలజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసు, అందరి గురించి అన్ని జీవుల హిస్టరీ మొత్తం తెలుసు ఆయనకి, అన్ని జీవుల యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుసు అనమాట. ఓకే, తర్వాత వైరాగ్యం ఏంటంటే ఇన్ని రకాల సంపదలు ఇన్ని రకాల ఉన్నా కూడా భగవంతుడికి గర్వం అనేది లేదనమాట, చాలా సింపుల్గా ఉంటాడు. ఇందులో మన మెటీరియల్ వల్ల ఊహించుకోండి, ఎవరి దగ్గర బాగా డబ్బు ఉందంటే వాడికి కళ్ళు నెత్తి మీదకి ఉంటాయి, వాడికి అందం ఉన్న కళ్ళు నెత్తి మీదకి ఎక్కేస్తాయి. సో ఇలాంటి క్వాలిటీస్ ఉండి కూడా భగవంతుడు, అందులో అన్నిటికన్నా హైయెస్ట్ క్వాలిటీస్, ముల్లోకాల్లో ఉన్న హైయెస్ట్ క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా ఆయనకి గర్వం అనేది లేదు, చాలా నిరాడంబరంగా సింపుల్గా ఉంటాడు అన్నమాట. అది భగవంతుడు అంటే. ఈ 6 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో సంపూర్ణంగా, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాం, పరిపూర్ణంగా ఉండాలి. ఈ 6 గుణాలు ఏ పర్సనాలిటీ అయితే మీరు భగవంతుడు అని అనుకుంటున్నారో వాళ్ళలో ఈ 6 ఉన్నాయో లేవో చూడాలి. ఈ 6 ఏంటి? సంపదలు అంటే ధనం, బలం, కీర్తి, తర్వాత అందం, జ్ఞానం, వైరాగ్యం. ఈ 6 పరిపూర్ణంగా ఉంటే ఆ పర్సన్ని భగవంతుడు అని చెప్పి మనం చెప్పచ్చు అనమాట. ఎందుకు ఎవరు ఆ భగవంతుడు అనేది ఇప్పుడు చూద్దాం. మనకి పురాణాలు వేదాలు అన్నిటిలోనూ చెప్పింది ఒకే ఒక పర్సనాలిటీ గురించి చెప్పారు, ఆ పర్సనాలిటీ. సో నెక్స్ట్ లోపల చూపించండి, నెక్స్ట్ స్లైడ్. ఆ పర్సనాలిటీయే భగవంతుడు. ప్రభు నెక్స్ట్ స్లైడ్. దిస్ పర్సనాలిటీ. ఈయన ఎవరో చెప్పండి. ప్రభు వెనక్కి వెళ్ళండి, నెక్స్ట్ ఎవరో చెప్పండి. ఈయన శ్రీకృష్ణ భగవానుడు. ప్రభు ప్లే అవ్వట్లేదా? ఇట్స్ నాట్ ప్లేయింగ్. ఓకే, శ్రీకృష్ణ భగవంతుడు. ఎస్, అదే దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ప్రభు రావట్లేదా? ఓకే, వి ట్రైడ్ సంథింగ్ కొంచెం యూనిక్గా చేద్దాం అనుకున్నాం. ప్రభు ప్రీవియస్ స్లైడ్ చూపించండి ఒకసారి మీరు. कृष्ण गोविंद हरे मुरारे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे नाथ नारायण वासुदेव सबकी राज सबके स्वामी दयामी पूर्ण कीजिए काज. ఓకే ప్రభు, మన స్లైడ్కి వచ్చేసేయండి. ఇంకా మనం జూమ్. ఓకే, ఇప్పుడు మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు అన్నిటిలో చెప్పింది ఈ భగవంతుడి గురించే చెప్పారు. కృష్ణుడు భగవంతుడు, అందుకనే కృష్ణ గీత అవ్వలేదు, భగవద్గీత అయింది. ఓకే, భగవంతుడు చెప్పిన గీత కాబట్టి భగవద్గీత అయిందన్నమాట. ఇంతే కాదు, ఇప్పుడు ఇందాక చెప్పిన 6 క్వాలిటీలే కాదు, ఈ 6 క్వాలిటీలు కాకుండా కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ప్రభు నెక్స్ట్ స్లైడ్, అల్టిమేట్ సోర్స్ అవి చూపించండి ఒకసారి. ఓకే,
ఇందులో ఏంటంటే భగవంతుడు ఈ 6 క్వాలిటీలే కదా, ఇంకా ఆయన ఆయన గుణాలు అనంతం అన్నమాట. అందులో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనవి ఏంటంటే ఆయన అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా మాట అందరికీ వినిపిస్తోంది కదా? ఎస్ నో? Yes, yes. Yes, Mataji. Yes. ఓకే. అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటే ఏంటంటే భగవంతుడు అన్నిటికీ మూలాధారం. ఈ పైన చెప్పిన 6 క్వాలిటీలా కాకుండా ఆయన అన్నిటికీ మూలాధారం. మూలాధారం ఎలా అంటే అంటే వీటన్నిటికీ నేను శాస్త్ర ప్రమాణం చెప్తాను. ఇక్కడ మేము పెట్టలేదు, ఎందుకంటే మనకి అన్ని స్లైడ్లు అయిపోతే టూ మచ్ అయిపోతుందని శాస్త్రాల ప్రమాణం అన్ని నేను ఇంకా చెప్తాను. అన్నిటికీ మూలాధారం ఏంటంటే శ్రీమద్ భాగవతం స్టార్టింగ్ శ్లోకంలో ఏమని వస్తుందంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని వస్తుంది. వాసుదేవాయ అంటే వాసుదేవుడు అంటే వసుదేవుడి యొక్క కొడుకు వాసుదేవుడు అన్నమాట. అందులో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ ప్రార్థన మంత్రం తర్వాత వెంటనే వచ్చేది ఏంటంటే జన్మాద్యస్య యతః అని వస్తుంది. జన్మాద్యస్య యతః అంటే ఏంటంటే జన్మ ఆది అంటే ఏంటంటే అన్నిటికీ బర్త్ ప్లేస్. అన్ని ఈ సృష్టిలో ఏదైతే మనకు కనిపిస్తుందో అన్నిటికీ సోర్స్ ఆయన అని చెప్పడం అన్నమాట. అస్య యతః అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, మూలాధారం అన్నిటికీ. తర్వాత సుప్రీం కంట్రోలర్. సుప్రీం కంట్రోలర్ అంటే ఈశ్వరుడు అనమాట. మనకి ఈశ్వరుడు అంటే ఎలా అంటే శివుడు అనుకుంటాం మనం. శివుడు ఈశ్వరుడు, కానీ ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సుప్రీం కంట్రోలర్ అంటే పరమేశ్వరుడు అంటే పరమేశ్వరుడు అనమాట. అంటే పరమ నియామకుడు. కంట్రోలింగ్ అంటే నియామకత్వం అనమాట. కంట్రోలింగ్ ఆస్పెక్ట్ అంటే పరమేశ్వరుడు అంటారు. బ్రహ్మ సంహితలో ఏం చెప్పారంటే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వ కారణ కారణం అని చెప్పారు. అంటే ఈశ్వర పరమకృష్ణి. ఆ పరమేశ్వరుడు ఎవరంటే కృష్ణుడు, సచ్చిదానంద విగ్రహం. ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు కూడా క్లారిఫై చేస్తున్నాడు, సచ్చిదానంద విగ్రహం. ఆయన విగ్రహం అంటే రూపం, ఆయన రూపం ఉందని చెప్పి చెప్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. నెక్స్ట్ ఏంటంటే సుప్రీం ప్రొప్రైటర్. ప్రొప్రైటర్ అంటే ఏంటంటే యజమాని అనమాట, అన్నిటికీ ఓనర్ అనమాట. సుప్రీం ఓనర్ అనమాట. మొత్తం ముల్లోకాల్లో ఏది ఉంటే దానింటికి ఓనర్ ఆయన అనమాట. మనం మన ఇల్లు, మన 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ మనం ఓనర్ అనుకుంటున్నాం, కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నేనే సుప్రీం ప్రొప్రైటర్ అని చెప్తున్నాడు. అన్నిటికీ నేనే యజమాని అని చెప్తున్నాడు. ఎందుకంటే అన్ని ఇచ్చింది ఆయనే. మనం జస్ట్ అట్ని జాయిన్ చేసి అక్కడ ఇల్లు కింద కట్టుకున్నాం, అది మంది అనుకుంటున్నాం. కొన్నాడు మన పేరు మీద ఉంటుంది, తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళ పేరు మీద వెళ్తుంది. ఫైనల్గా ఎవరైనా సరే అన్ని ఇక్కడ వదిలేసి వెళ్లాల్సిందే. దాన్ని భగవంతుడు ఏం చెప్పాడంటే 7.7 భగవద్గీతలో మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ అని చెప్పాడు. అంటే నన్ను మించిన సుప్రీం సత్యం ఇంకోటి లేదు, అన్ని నా యందు ఆధారపడి ఉన్నాయి, వీటన్నిటిని నేనే పోషిస్తున్నానని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. తర్వాత సుప్రీం ఎంజాయర్. సుప్రీం ఎంజాయర్ అంటే ఏంటంటే భగవంతుడు అనేవాడు సుప్రీం ఎంజాయర్ అంటే భోక్త అనమాట. ఎంజాయ్మెంట్ అంటే భోక్తత్వం అనమాట. సుప్రీం భోక్త, పరమ భోక్త అనమాట. 5.29 భగవద్గీతలో భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని చెప్పాడు. అన్ని యజ్ఞాలు మీరు ఏ పూజలు చేయండి, ఏ యజ్ఞం చేయండి, శ్రాద్ధ కర్మలు చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ ఆ ఫలితం ఎక్కడికి వెళ్తుంటే ముందు భగవంతుడికి వెళ్తున్నమాట. మీరు ఏం చేసినా ముందు భగవంతుడు తీసుకుంటాడు దాన్ని. ఏమి ఇచ్చినా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇంట్లో నిత్య పూజ చేస్తున్నారు, గణపతి పూజ చేస్తున్నారు మీరు, లేకపోతే ఇంకో శివుడి పూజ చేస్తున్నారు. ఏ పూజ చేసినా ఫస్ట్ చదివే మంత్రం, ఆచమనంతా చేసే మంత్రం ఏంటి? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః చేస్తారు కదా. సో కేశవనామాలతోనే స్టార్ట్ అవుతుంది. ఏ పూజ, అమ్మవారి పూజ చేసినా ముందు కేశవనామాలతోనే స్టార్ట్ అవుతుంది ఆచమానం, గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ మనం సంకల్పం చెప్పేది ఆయనని అడ్రస్ చేస్తున్నాం. కేశవ నారాయణ మాధవ ఈ మంత్రాలని ఆయన నామాలే. అండ్ ఫైనల్గా పూజ అంతా అయిపోయాక శ్రీకృష్ణ అర్పణం వస్తూ అంటాం, లేకపోతే నారాయణ అర్పణం వస్తూ అంటాం, సర్వం నారాయణ అయితే సమర్పయామి అంటాం. సో ఏం చేసినా ఆయనకే వెళ్తుంది ఫస్ట్. ఏ పూజ అని చేయండి, నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ పూజ ఏం చేసినా భగవంతుడికి వెళ్ళాల్సిందే. అందుకని సుప్రీం ఎంజాయర్, పరమ భోక్త అనమాట ఆయన. తర్వాత సుప్రీం ఫాదర్ అంటున్నాడు, అంటే పరమపిత, ఫాదర్. ఆయన 14.4లో భగవద్గీతలో సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తేషాం బ్రహ్మ మహాద్యోని అహం బీజ ప్రదపిత అని చెప్పాడు. నేనే అన్ని జీవులకి బీజ ప్రదానం కావించిన తండ్రిని అని చెప్పాడు. తర్వాత సుప్రీం నోవర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని చెప్పాం కదా. సుప్రీం నోవర్ అనేది సర్వజ్ఞుడు అనమాట. సర్వజ్ఞుడు, అన్ని తెలుసు అనమాట ఆయనకి. 7.26 భగవద్గీతలో వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన అని చెప్పాడు. అంటే నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, కానీ నన్ను ఎవరు తెలుసుకోలేరు అర్జున అని చెప్పి కృష్ణుడు డిక్లేర్ చేశాడు.
సో భగవంతుడు అంటే కేవలం ఇవే కాదు, మెయిన్ కొన్ని మేము దాని నుంచి తీసి చెప్పాం. ఇది నాలెడ్జ్, భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్ ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి? గురు శిష్య పరంపరలోంచి శాస్త్రం ఆధారంగా రావాలి. గూగుల్, వాట్సాప్లు, ఫేస్బుక్లో వచ్చేది నాలెడ్జ్ కాదు. యాక్చువల్గా శాస్త్రిక్ నాలెడ్జ్ ప్రాపర్గా వస్తేనే మనం దాని భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే ఏంటంటే కొంతమంది ప్రవచనాలు చెప్పేటప్పుడు ఆయన రూపం లేదంటారు, అదే హైయెస్ట్ అంటారు, ఈ రూపం నుంచి రూపం లేని దానికి వెళ్ళాలంటారు, ఏవేవో చెప్తారు. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ చేస్తాయి మనల్ని. అందుకని శాస్త్ర ప్రకారం నాలెడ్జ్ని ప్రాపర్గా తీసుకుని దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో అనేది అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని శాస్త్ర ప్రమాణాలు చూస్తాం. కృష్ణుడు భగవంతుడు అనడానికి శాస్త్ర ప్రమాణం కూడా కావాలి కదా. మరి ప్రతిదానికి మనం ప్రూఫ్స్ అడుగుతాం కదా, ఇప్పుడు కూడా ప్రూఫ్ ఇస్తాం. శాస్త్ర ప్రమాణం, కృష్ణుడు భగవంతుడు అనడానికి ఇంకా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఫస్ట్ ప్రమాణం, మీ అందరూ చాలా మంది విష్ణు సహస్రనామం చదువుతారు లేకపోతే వింటారు కదా. విష్ణు సహస్రనామం, విష్ణు సహస్రనామం విష్ణు యొక్క 1000 నామాలు వచ్చాయి. ఈ విష్ణు సహస్రనామంలో భగవంతుడి గురించి భీష్మదేవుడు ఏం చెప్పాడంటే, భీష్మదేవుడు భీష్మ వాచలో వస్తున్నాడు. భీష్ముడు ఏం చెప్తాడంటే, ఋషిర్నామ్నాం సహస్రస్య వేద వ్యాసో మహాముని ఛందోనుష్ఠుప్ తథా దేవో భగవాన్ దేవకీ సుతః అని వస్తుంది. భగవాన్ దేవకీ సుతః, దేవకీ సుతుడు అంటే ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. దేవకీ సుతుడు అంటే ఎవరు? భగవాన్ దేవకీ సుతః అని చెప్పాడు, భీష్మదేవుడు చెప్పాడు. చెప్పండి, భగవాన్ దేవకీ సుతః అంటే అర్థం ఏంటి? దేవకీదేవి పుత్రుడు మాత్రుడు. ఎవరు దేవకీదేవి పుత్రుడు? శ్రీకృష్ణుడు. ఓకే, అర్థమైంది కదా. ఇది శాస్త్ర ప్రమాణం. ఓకే, ఇందులో వస్తుంది. సో ఇందులో భీష్మదేవుణ్ణి యుధిష్ఠిర్ మహారాజ్ అడుగుతాడు అనమాట. 6 క్వశ్చన్లు అడుగుతాడు. ఫస్ట్ కిమేకం దైవతం లోకే కింవాప్యేకం పరాయణం, ఇవన్నీ అడుగుతాడు కదా. అందులో 6 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. నేను దాని క్వశ్చన్స్నే చెప్తున్నాను ఇప్పుడు. క్వశ్చన్స్ ఏంటంటే, ఎవరు ఆ సుప్రీం లార్డు? ఆయన్ని పూజించడం వల్ల అంటే ఎవరిని పూజిస్తే ఈ భౌతిక ప్రపంచంలో మానవులు జన్మ మృత్యు సంసారాల నుంచి బయటకు వస్తారు అని చెప్పి అడుగుతాడనమాట. అడిగితే దానికి సమాధానంగా భీష్ముడు ఫస్ట్ ముందు ఎవరు విష్ణువుని అర్చించాలి, విష్ణువుని పూజించాలని చెప్పి, ఆ విష్ణువు ఎవరు అనేది ఫస్ట్ బిఫోర్ విష్ణు సహస్రనామం స్టార్ట్ అవడానికి, అంటే విష్ణు సహస్రనామం స్టార్ట్ అవడానికి ముందు చెప్తారన్నమాట. చందోనుష్ఠు తథాదేవో భగవాన్ దేవకీ సుత అని చెప్పి, ఆ తర్వాత విష్ణు సహస్రనామం అంతా చెప్తారనమాట. ఆయన యొక్క సహస్రనామాలు చెప్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మన శాస్త్రాలు, మన యొక్క వేదాలు, 4 వేదాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ కూడా వ్యాసుల వారు దాన్ని సంకలనం చేశారని చెప్పుకుంది. వ్యాసుల వారు సంకలనం చేసినప్పుడు ఆయన ఫస్ట్ భాగవతం రాసినప్పుడు, భాగవతంలో ఆయన యొక్క మెచ్యూర్ ఏజ్లో, అంటే పరిపక్వమైన దశలో, లాస్ట్ దశలో ఆయన భాగవతాన్ని రాస్తారన్నమాట. ముందు అన్ని పురాణాలు, ఇతిహాసాలు అన్ని సంకలనం చేసేసిన తర్వాత ఆయనకి ఇంకా తృప్తి కలగదు, ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన యొక్క గురువు అయిన నారదుల వారు వచ్చి, నువ్వు యాక్చువల్గా అన్ని రాసావు కానీ అన్ని జ్ఞానపరంగా రాసావు, యాక్చువల్గా భక్తి అనేది రాయలేదు నువ్వు సరిగ్గాను, భగవంతుడి గురించి నువ్వు సరిగ్గా భగవంతుని కీర్తించలేదు, నువ్వు ఆ పని చేస్తే నీకు తృప్తి అనేది వస్తుందని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు నీ పని పరిపూర్ణం అవుతుందంటే అప్పుడు ఆయన భాగవత రచనకి స్టార్ట్ చేస్తాడనమాట. ఆ భాగవతం రాసే ముందు ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసిన తర్వాత ఆ భాగవతాన్ని మొత్తం, ఆ 18 అధ్యాయాల భాగవతాన్ని రచించి ఆయన తన ఓన్ కొడుకుకి, అంటే సుఖ మహర్షికి చెప్తాడనమాట భాగవతాన్ని. సుఖ మహర్షి ఏం చేస్తాడంటే ఆ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజ్కి, ఆయన 7 రోజుల్లో చనిపోతాడు కనుక పరీక్షిత్ మహారాజ్కి సుఖ మహర్షి ఈ జ్ఞానం ఇస్తాడనమాట, భాగవత జ్ఞానం ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత అంటే భగవంతుడి గురించి, భక్తి గురించి అంతా చెప్తాడనమాట. చెప్పి అందులో ఇస్తున్నప్పుడు ఫస్ట్ అధ్యాయం 3వ చాప్టర్లో 28వ శ్లోకంలో వస్తుందన్నమాట. ఆయన అన్ని అవతారాల గురించి వర్ణిస్తుంటాడు అక్కడ. అన్ని అవతారాల గురించి వర్ణిస్తున్నప్పుడు అందులో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అన్ని చెప్తూ ఆ భగవంతుడి అవతారాలు, రామకృష్ణ కూడా మెన్షన్ చేస్తాడు. అందులో చేసిన తర్వాత ఏం చెప్తాడంటే, ఈ శ్లోకంలో చెప్తాడనమాట, యతేజాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే అని చెప్పి చెప్తాడనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్డ్ ఇన్కార్నేషన్స్ ఆర్ ఈదర్ ప్లీనరీ పోర్షన్స్ ఆఫ్ ద ప్లీనరీ పోర్షన్స్ ఆఫ్ ద లార్డ్, బట్ లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ ద ఒరిజినల్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అంటే అన్ని అవతారాలతో, భగవంతుడి అవతారాలతో కలిపి మెన్షన్ చేసినప్పటికీ కూడా కృష్ణుడు భగవంతుడు స్వయంగా అని చెప్పి చెప్తారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది భాగవతానికి ఆధారం అన్నమాట. భాగవతానికి బేస్ ఏంటిది, ఫౌండేషన్ ఏంటంటే ఈ మాట అన్నమాట, కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయంగా భగవంతుడు, ఈవెన్ దో అవతారాలాగా వచ్చినా కూడా ఆయన స్వయంగా భగవంతుడు అని చెప్పి చెప్తాడనమాట. ఈ శ్లోకాన్ని భాగవతంలో
పరిభాష సూత్రం అంటారు దీన్ని. భాగవతం యొక్క పరిభాష సూత్రం అనమాట. పరిభాష సూత్రం అంటే ఎంపరర్ అంటే కింగ్ లాంటి శ్లోకం అనమాట. దీని మీద మొత్తం భాగవతం అంతా బేస్ అయి ఉంటుంది. ఈవెన్ భాగవతం కాదు, హోల్ వేదిక్ నాలెడ్జ్ అంతా ఈ శ్లోకం మీద బేస్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇది హైయెస్ట్ శ్లోకం అనమాట. అయితే చంసకలాపంస కృష్ణస్తు భగవాన్ స్వయం అనేది. ఇప్పుడు మనం ఇందాక ఆయన ఐశ్వర్యం వీర్యం అవన్నీ చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకంలో ఐశ్వర్యస సమాగ్రస శ్లోకంలో భగవంతుడి గురించి. ఈ క్వాలిటీలన్నీ కృష్ణుడిలో ఎలా ఫిట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. కృష్ణుడు ఇప్పుడు ఈ ఐశ్వర్యం అనేది మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ముందు చెప్పాను నేను. కృష్ణుడు లక్ష్మీపతి, ఆయనని మాధవుడు అంటారు. మాధవుడు అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మాధవుడు అంటారు ఆయన. హస్బెండ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారు. లక్ష్మీదేవి యొక్క పతి అనమాట ఆయన. ఆయనకి ఐశ్వర్యానికి లోటే ఉంటుంది. వీర్యం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. భగవంతుడు 7 ఏళ్ల పిల్లాడప్పుడు చిటికన వేలతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. సో బలం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన సూమో రెజ్లర్లు ఈ వీళ్ళెవరు పనికిరారు. చిటికన వేలతో పర్వతాన్ని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు ఆయన. యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు చెప్పాను కదా ఆల్రెడీ. ఆయన ఏ విధమైన పని, చివరికి దొంగతనం చేసినా కూడా ఆయనని కీర్తించారు అందరూ. రణ్చోడు యుద్ధం నుంచి పారిపోయాడు. జరాసంధుడితో యుద్ధం నుంచి కృష్ణుడు యుద్ధరంగం నుంచి పారిపోయాడు. రణ్చోడ్ అని చెప్పి ఆయనకి గుజరాత్లో రాధా రణ్చోడ్ మందిర్ అని ఉంటుంది. ఆయన రణం నుంచి పారిపోయిన వాడని చెప్పి కూడా పూజలు చేస్తారు. మాఖన్ చోర్ అంటారు, క్షీర్ చోర్, పాలను దొంగిలించాడు, వెన్న దొంగ కింద చాలా ఫేమస్ కృష్ణుడు. ఆ దొంగతనం అనేది మన మెటీరియల్ సెన్స్లో చాలా తప్పు పని, కానీ భగవంతుడు చేసేసరికి అదే పూజనీయం అయిపోయింది అనమాట. ఆడవాళ్ళ చీరలు ఎత్తుకెళ్ళాడంటారు, గోపికల చీరలు హరించాడంటారు. అన్ని ఏ పని చేసినా ఆయన ఫేమస్ అనమాట. అది ఆయన స్పెషాలిటీ. తర్వాత అందం గురించి వస్తే బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు వర్ణిస్తాడు, కందర్ప కోటి కమనీయ విశేష శోభం. అదే నేను చెప్పాను, 1,000,000 మంది. కందర్ప అంటే మన్మధుడు అనమాట. కందర్ప కోటి కమనీయ విశేష శోభం అంటే 1,000,000 మంది మన్మధుల్ని క్యూలో కూర్చోబెట్టినా కూడా భగవంతుడి కాలి గోటి సౌందర్యానికి వాళ్ళు పోలరు అని చెప్పి చెప్తున్నాను. అండ్ భగవంతుడు త్రికాలంలోనే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఆయన భాష పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలిసింది. అండ్ వైరాగ్యం ఇన్ని ఉన్నా సింపుల్గా ఉంటాడు అని, గర్వం లేదు అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఆయన అంత సుప్రీం లార్డ్ అయ్యింది. అర్జునుడికి రథ సారథ్యం వహించాడు. రథసారథి కింద, రథసారథిని రథంలో ఉన్న రాజు కాలుతో తన్ని చెప్తాడు. రైట్కి వెళ్ళాలంటే రైట్ వైపు తంతాడు, లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్ వైపు తంతాడు. ఎందుకంటే మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కదా వాళ్ళకి రథంలో యుద్ధం చేసేటప్పుడు. అంటే అలా తన్నులు కూడా తిని రథసారథ్యం చేశాడనమాట. తర్వాత వాళ్ళ తరపున శాంతి దూత కింద, మెసెంజర్ కింద కౌరవుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి ఊళ్ళు ఇమ్మని అడగడం కోసం. ఇలాంటి మీనియల్ సర్వీసెస్ అన్ని కూడా చేశాడు ఆయన. ఈవెన్ దో ఆయన సుప్రీం లార్డ్ అయినప్పటికీ కూడా అది స్పెషాలిటీ అనమాట, భగవంతుడి యొక్క స్పెషాలిటీ. ఎవరన్నా చేయగలరా? మన మెటీరియల్ వరల్డ్లో ఎవరన్నా గొప్పవాళ్ళు ఇలాంటి పనులు చేయగలరా? చేయలేరు. అది సో భగవంతుడు వెరీ సింపుల్ పర్సనాలిటీ అనమాట, ఈవెన్ దో అన్ని ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఓకే, ఇవాళ ఇక ఫైనల్ దానికి వస్తున్నాను. ఇప్పుడు మనం భగవంతుడు సుప్రీం లార్డ్ కృష్ణుడు అని చెప్పి దాన్ని శాస్త్ర ప్రమాణాలు చెప్పుకుంటాం కదా. అందులో బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఈశ్వర పరమకృష్ణ. నెక్స్ట్ లో కొంచెం చూపించాను. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. ఆ గోవిందుడే సర్వకారణ కారణుడు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. శంకరాచార్యులు వారు ఉన్నారు కదా, శ్రీపాద శంకరాచార్యుల వారికి అందరికీ తెలుసు. ఆయన ఈ నిరాకారవాదానికి ఆద్యులు. ఆయన యాక్చువల్గా ఒక స్పెసిఫిక్ రీజన్తో, ఆయన శివుడి యొక్క అవతారం. ఆయన ఒక స్పెసిఫిక్ రీజన్ తోటి ఆయన భగవంతుడి యొక్క నిరాకార తత్వాన్ని ప్రాపగేట్ చేశారనమాట. అది మనం తర్వాత క్లాసుల్లో మాట్లాడుకుంటాం, ఇప్పుడు కాదు. ఎందుకు చెప్పాడు అలా అనేది తర్వాత క్లాసులో. ఆయన ఏం చెప్పారు? శంకరాచార్యులు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పారు. గోవిందుడిని భజించండి అని చెప్పాడు. ఈవెన్ దో నిరాకార తత్వం గురించి చెప్పినప్పటికీ కూడా ఆయన ఫైనల్గా ఏం చెప్పాడు? గోవిందుడిని భజించండి అని చెప్పాడు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రం కరణి. సంప్రాప్తే సన్నిహితే కాలే అంటే ఏంటంటే లాస్ట్ మూమెంట్లో, అంటే మన డెత్ వచ్చినప్పుడు నీ యొక్క నహి నహి రక్షతి డుక్రం కరణి అంటే ఏంటంటే నీ యొక్క తెలివితేటలు, నీ సంపదలు ఏవి పనిచేయవు. ఏం పనిచేస్తుంది అంటే భజ గోవిందం అని చెప్పాడు. గోవిందుడిని భజించు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన కూడా డిక్లేర్ చేశాడు, గోవిందుడు హైయెస్ట్ అని చెప్పి ఆయన కూడా చెప్పాడు, డిక్లేర్ చేశాడు. అందులో ఇంకొక పాయింట్ అంటే కృష్ణుడిని ఒక్కడే పరమాత్మ అంటారు. ఇంకా ఏ దేవుడిని పక్కన పరమాత్మ అంటారు, కృష్ణ పరమాత్మ అంటారు. ఏ దేవుడిని పరమాత్మ అంటారు ఇంకా, ఎందుకంటే బికాజ్ ఈజ్ పరమాత్మ. ఇక వేరే రిలీజియన్స్ని తీసుకుంటే, ఇప్పుడు వేరే మతాలను తీసుకుంటే, జీసస్ ఏం చెప్పాడు? నేను సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దైవ కుమారుణ్ణి అని చెప్పాడు. నా తండ్రి, మై ఫాదర్ ఇస్ ఇన్ ద హెవెన్, స్వర్గంలో ఉన్నాడు నా తండ్రి అని చెప్పాడు.
ఆయన యొక్క నామాలను జపించండి అని చెప్పాడు. హాలోడ్ బి దై నేమ్స్ అని చెప్పాడు. నా తండ్రి స్వర్గంలో ఉన్నాడు అని చెప్పాడు. తండ్రి అని చెప్పాడు. అంటే ఆయన తండ్రి ఉన్నాడు స్వర్గంలో. ఎవరు అంటే కృష్ణుడు ఏం చెప్పాడు? నేనే సుప్రీం ఫాదర్ని అన్నాడు. అన్ని అహం బీజ ప్రదపిత, నేనే అందరికీ తండ్రిని అని చెప్పాడు. సో కృష్ణుడు చెప్పాడు ఐఎమ్ ఫాదర్ అన్నాడు. జీసస్ అన్నాడు మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హెవెన్ అన్నాడు. కృష్ణ అన్నాడు ఐఎమ్ ద ఫాదర్ అని చెప్పాడు. ప్రొఫెట్ మహమ్మద్ చెప్పాడు అల్లాయే దేవుడు అన్నాడు. అల్లా అంటే ఆల్ మైటీ, ఆల్ పవర్ఫుల్ అని చెప్పుకున్నాం కదా. భగవంతుడు సర్వశక్తి సంపన్నుడు, దాంట్లో డినై చేసే ఆస్కారమే లేదు. ఓకే, ఇంకా శివుడి దగ్గరికి వస్తే శివుడు ఏం చెప్పాడు? పద్మ పురాణంలో శివుడు ఆరాధనాం సర్వేషాం విష్ణుర్ ఆరాధనం పరం అని చెప్పాడు. అంటే అన్ని రకాల ఆరాధనలు, అన్ని రకాల వర్షిప్స్లో విష్ణు వర్షిప్ హైయెస్ట్ అని చెప్పాడు. అంతేకాదు విష్ణు సహస్రనామంలో ఈశ్వర ఉవాచలో ఏమొస్తుంది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్తాడు కదా. శివుడు యాక్సెప్ట్ చేశాడు హైయెస్ట్ ఇస్ రామ అని చెప్పాడు. నేను పేర్లు పడుతున్నాను, రామ, విష్ణు, నారాయణ, కృష్ణ, ఇవన్నీ పేర్లు పడుతున్నాను. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తాను. అన్నీ ఒక పర్సనాలిటీని ఉద్దేశించే వస్తున్నాయి. నేను ఆ డిఫరెన్సెస్ తర్వాత చెప్తాను, ఎందుకు ఆ డిఫరెంట్ నేమ్స్ వచ్చాయనేది తర్వాత చెప్తాను. సో శివుడు కూడా హైయెస్ట్ విష్ణు ఆరాధన ఉన్నాడు, హైయెస్ట్ వర్షిప్ విష్ణు. ఆయన కూడా శ్రీరామ రామరబ్ది చెప్పాడు. బ్రహ్మదేవుడు ఆల్రెడీ చెప్పాడు, బ్రహ్మ చెప్పాడు కృష్ణ ఇస్ ద సుప్రీం లార్డ్ అని చెప్పాడు. శివుడు చెప్పాడు కృష్ణ ఇస్ ద సుప్రీం లార్డ్ అని చెప్పాడు. జీసస్ చెప్పాడు మై ఫాదర్ ఇస్ ఇన్ ద హెవెన్ అని చెప్పాడు. సో ఫైనల్గా కృష్ణ అని చెప్పాడు ఐఎమ్ దట్ లార్డ్, ఐఎమ్ ద ఫాదర్ అని చెప్పాడు. సో కృష్ణ యాక్సెప్ట్ చేశాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఐఎమ్ ద సుప్రీం లార్డ్ అని డిక్లేర్ చేశాడు. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, అదే శ్లోకం. కృష్ణుడు తన యొక్క సుప్రీమసీని తనే చెప్పాడు, నేనే సుప్రీం అని చెప్పాడు. ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు సుప్రీం అని, ఆయనే చెప్పాడు నేనే సుప్రీం అని చెప్పాడు. చెప్పడమే కాక నన్నే వర్షిప్ చేయండి అని చెప్పాడు. నన్నే నన్నే పూజించండి, నన్నే ప్రేమించండి, నన్నే ధ్యానించండి అని. లాస్ట్ శ్లోకం ఏం చెప్పాడు భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య, అంటే అన్ని అబాండన్ ఆల్ వెరైటీస్ ఆఫ్ రిలీజన్, అన్ని మతాలు పక్కకి పెట్టండి, అన్ని ధర్మాలు పక్కకి పెట్టండి, శరణాగతి చేయండి నాకు అని చెప్పాడు. నేను మిమ్మల్ని డెలివర్ చేస్తాను ఈ జన్మ మృత్యు సాగరం నుంచి అని చెప్పి ప్రామిస్ చేశాడు కృష్ణుడు. సో దట్ ఈస్ కృష్ణ. అదే ఎవరు చెప్పలేదు, అన్ని వదిలేయమని ఎవరు చెప్పలేదు, కృష్ణుడే చెప్పాడు. ధర్మ సంస్థాపన కోసం వచ్చిన కృష్ణుడు స్వయంగా చెప్పాడు అన్ని ధర్మాలని వదిలేయండి, సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఆ మాం ఏకం అనేది ఇంపార్టెంట్. నన్ను మాత్రమే శరణ పొందండి, నేను దాటిస్తాను మిమ్మల్ని అని చెప్పాడు. సో ఫైనల్గా ఇప్పుడు మనం ఈ భగవంతుణ్ణి ఎలా పొందగలము అనేది క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఫైనల్ టాపిక్, దీంతో క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు భగవంతుడిని మనం పొందాలి, భగవంతుడిని చేరుకోవాలి. భగవంతుడిని చేరుకోవాలంటే మార్గం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. సో భగవంతుడిని చేరుకోవాలి. సో కృష్ణుడు భగవంతుడని క్లియర్ అయిపోయింది మనకి. భగవంతుడు కృష్ణుడే స్వయంగా చెప్పాడు భగవంతుడిని. చాలా మంది క్లారిఫై చేశారు, చాలా మంది కన్ఫర్మ్ చేశారు, డిక్లేర్ చేశారు కృష్ణుడే భగవంతుడు అని చెప్పి. సో మనకి 4 యుగాలు ఉన్నాయి, అందరికీ తెలుసు కదా. 4 యుగాలు ఉన్నాయి: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఓకే, 4 యుగాలు ఉన్నాయి మనకి. ప్రతి యుగంలోనూ కూడా భగవంతుని చేరుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. యుగ ధర్మం అంటారు దాన్ని. ఎప్పుడైనా సరే భౌతిక జగత్తులో జన్మ తీసుకున్నాము అంటే అది తీసుకున్న దాని పర్పస్ ఏంటంటే భగవంతుని చేరుకోవడం, ఆయన తెలుసుకోవడం, ఆయన తెలుసుకుని ఆయన ఎలా చేరుకోవాలో చూడడం, ఆ సాధన చేయడం. ప్రతి యుగానికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట, భగవంతుని తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంటుంది అనమాట. 4 యుగాలు అని చెప్పాము. ఫస్ట్ యుగం ఏంటి? సత్యయుగం, కృతయుగం లేదా సత్యయుగం. సత్యయుగంలో ఏం చేశారంటే క్లిక్ చేయండి ఇంకోటి. సత్యయుగంలో ధ్యానం చేసేవారు అనమాట, భగవంతుని మెడిటేషన్. సంవత్సరాల తరబడి తపస్సులు చేసేవాళ్ళు అనమాట సత్యయుగంలో భగవంతుని తెలుసుకోవాలంటే, మెడిటేషన్. నెక్స్ట్ వచ్చింది ఏంటంటే త్రేతాయుగం. త్రేతాయుగంలో భగవంతుని తెలుసుకోవాలంటే యజ్ఞయాగాదులు చేసేవాడు అనమాట. భగవంతుని తెలుసుకోవడానికి మార్గం ఇది, యజ్ఞయాగాలతోటే భగవంతుని తెలుసుకోగలరు అనమాట వాళ్ళు. ఫస్ట్ యుగంలో ఏంటంటే ధ్యానం ద్వారా, రెండో యుగంలో ఏంటంటే యజ్ఞాల ద్వారా. తర్వాత 3వ యుగం ఏంటంటే ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఏంటంటే టెంపుల్ వర్షిప్ అనమాట, ఇలాబరేట్ టెంపుల్ వర్షిప్, పరిచర్య అంటే భగవంతుణ్ణి సకల రాజోపచారాలతో పూజించడం అనమాట. టెంపుల్ వర్షిప్ని ద్వాపర యుగంలో యుగ ధర్మం కింద ఇచ్చారన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు మెడిటేషన్ చేయగలమా? గంటలు కూర్చుని ఒక గంట సేపు మెడిటేషన్ చేస్తే నడుము నొప్పి వస్తుంది, ఎక్కువసేపు చేయలేము. మెడిటేషన్ అంటే దాని అర్థం నేను తర్వాత చెప్తాను. మామూలుగా ఇప్పుడు వాళ్ళు సత్యయుగంలో వాళ్ళు తపస్సు చేసినట్టు మనం చేయగలమా? తపస్సు చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే.
ప్రస్తుతం మనం మెడిటేషన్ అంటున్నాం, అప్పుడు ఏంటంటే తపస్సు అంటారు అనమాట. తపస్సు చేయాలి. మనకి తపస్సు చేయడానికి టైమే లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, తెల్లారు లేస్తే పొద్దున్నే బాక్సులు సర్దుకుని ఆఫీసుకి పరిగెత్తాలి. ఎవరికి ఉంది టైం తపస్సు చేయడానికి? లేదు. రూల్డ్ అవుట్. ఫస్ట్ యుగం రూల్డ్ అవుట్. ఏ యుగానికి ఆ యుగ ధర్మమే ఉంటుంది. ఫస్ట్ యుగం ధర్మం రూల్డ్ అవుట్ అయిపోయింది. రెండో యుగం పోనీ రోజు కూర్చుని ఫైర్ సాక్రిఫైసెస్ చేద్దామంటే అది దొరికే నెయ్యి సరైంది కాదు. నెయ్యిలో కల్తీ కలుపుతున్నారు, పంది కొవ్వు కలుపుతున్నారు ఇప్పుడు మనకు దొరికే ఆవు నెయ్యిలో. అందులో ఇంగ్రీడియంట్సే సరైనవి లేవు మనకి. పోనీ చేద్దామంటే మనకి మంత్రాలు రావు. పోనీ బ్రాహ్మణ్ పెట్టి చేయిద్దామంటే వాడికి దక్షిణలు ఇవ్వాలి, బోళ్ళంత డబ్బులు అయిపోతాయి. ఎవరు చేయగలరు? అని అంత చేసి పొద్దున్నే రోజు పొద్దున్న యజ్ఞం చేయగలిగే టైం ఎవరికి ఉంటుంది? చేయలేదు. అది కూడా రూల్డ్ అవుట్. పోనీ గుడికి వెళ్ళి వర్షిప్ చేద్దాం అంటే గుడి మనకి ఏదో ఆదివారం ఒక్కరోజు గుడికి వెళ్ళాలంటేనే టెన్షన్ వస్తుంది. టైం అయిపోతుంది, గుడికి వెళ్తే టైం ఎక్కువైపోతుందని. గుళ్ళకు కూడా ఎవరు వెళ్ళటం లేదు అసలు చాలామంది. టెంపుల్ వర్షిప్ కూడా రూల్డ్ అవుట్ అయిపోయింది. ఎందుకంటే షోడశోపచారాలతో పూజించాలి ఆయన. మామూలు ఒక ఉపచారం కాదు, 16 ఉపచారాలు చేయాలి. చేయగలమా అంత ఎలాబొరేట్ టెంపుల్ వర్షిప్? చేయలేము. అది కూడా రూల్డ్ అవుట్. సో అందుకని కలియుగం వచ్చేసరికి ఏంటంటే మనకి టైం లేదు కాబట్టి, మనకి టైం లేదు, ఎనర్జీ లేదు, మనీ లేదు, శక్తి లేదు, ఏమీ లేవు కాబట్టి కలియుగంలో ఒకటే ఒక సింపుల్ థింగ్ ఏమి ఇచ్చారంటే కలవుతుంది హరికీర్తన. నెక్స్ట్ చూపించండి ప్రభుత్వం. కలియుగంలో జస్ట్ జపం ఒక్కటే ఇచ్చారనమాట. కలియుగంలో హరినామ సంకీర్తన ఒకటే ఇచ్చారనమాట. దీనికి సపోర్టింగ్ శ్లోకం నేను నెక్స్ట్ దాంట్లో పెట్టాను. నెక్స్ట్ స్లైడ్ చూపించండి కదా. అంటే ఏది ప్రూఫ్ లేకుండా చెప్పం. సో నెక్స్ట్ శ్రీమద్ భాగవతంలో 12.3.52లో ఇదే ఇప్పుడు పెట్టిన ఈ స్లైడ్లో చెప్పినవే ఇది దీంట్లో చూపించాం అనమాట. ఏంటంటే కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ హరికీర్తనాత్. తెలుగు ఎవరైనా చదవండి దీన్ని. తెలుగు సత్యయుగంలో విష్ణువును ధ్యానించడం ద్వారా, త్రేతాయుగంలో యాగాలు చేయడం ద్వారా, ద్వాపర యుగంలో భగవంతుని పాదపద్మములను సేవించడం ద్వారా ఏ ఫలితాన్ని పొందాడో దానిని కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా పొందవచ్చు. జపించడం ద్వారా పొందవచ్చు. ఓకే. ఏ యుగంలో ఏ ధర్మం ఇచ్చినప్పటికీ అన్ని ఆ యుగంలో ధర్మాలన్నీ భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తాయి. సో కలియుగంలో మనకి సింపుల్గా ఇచ్చారు. మనకి ఏంటంటే హరినామ జపం ఒకటే సింపుల్ ప్రాసెస్ ఇచ్చారన్నమాట భగవంతుని చేరుకోవడానికి. ఎందుకంటే కలియుగంలో ప్రతి వాళ్ళు బిజీగానే ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికే వాళ్ళకి టైం సరిపోవట్లేదు. ఈ యజ్ఞాలు, యాగాలు, లేకపోతే ధ్యానాలు, టెంపుల్ వర్షిప్లు ఎంతమంది చేయగలుగుతారు? అందుకని కలియుగం దగ్గరికి వస్తారంటే కన్సెషన్ ఇచ్చారనమాట మనకి. ప్రతి దానిలో కన్సెషన్ వస్తుంది కదా, అలాగే దీనిలో కూడా భగవంతుని చేరుకునే మార్గంలో కూడా కన్సెషన్ ఇచ్చారనమాట. ఎందుకు ఇచ్చారంటే కలియుగంలో జనాలు మంద సుమంద మతయో అని చెప్పాడు. అందరికీ అంత ఈజీగా అర్థం కావు కాంప్లికేటెడ్ థింగ్స్ అని చెప్పి కలియుగంలో సింప్లిఫై చేసేసాడు. భగవంతుడిని చేరుకునే మార్గమే సింప్లిఫై చేశాడు కలియుగంలో. సో ఈ యుగ ధర్మం ఏంటంటే హరినామ జపం మాత్రమే, ఇంకేం లేదు. అది చేస్తే సరిపోతుంది. సో మీరు పక్కన మిగతావన్నీ యాడ్ చేసుకోండి కావాలంటే, కానీ హరినామ జపం అనేది హైయెస్ట్ థింగ్, అదే యుగ ధర్మం. దాన్ని మానేసి మిగతావి చేద్దామని మాత్రం అనుకోకండి. దాని ద్వారా భగవంతుడు దొరుకుతాడు అని చెప్పి చెప్తున్నాడు. భగవంతుడిని చేరుకోవాలంటే మార్గం హరినామం జపం. ఓకే. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఇది భవిష్య పురాణంలో కూడా చెప్పారనమాట. ఈ భవిష్య పురాణంలో ఏం చెప్పారంటే హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిర్ అన్యథ. ఇందులో 3 సార్లు చెప్పారు చూడండి. హరే నామ అని 3 సార్లు, కలవు నాస్త్యేవ అని 3 సార్లు చెప్పారు. వేదాల్లో ఏదైనా మాట 3 సార్లు చెప్పారంటే అది 100% అది సత్యం అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అంటే కలవు నాస్త్యేవ గతిర్ అన్యథ. ఇంకా వేరే దారి లేదు. కేవలం హరినామం ఒక్కటే కలియుగంలో నిన్ను ఈ సంసార బంధాల నుంచి తీసుకెళ్ళి భగవద్ధామం చేరుస్తుంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఓకే. ఇవాళ మీకు అందరికీ నేను ఈ మహామంత్రం ఎలా చేయాలనేది చెప్తాను. ఎందుకంటే గురు శిష్య పరంపరలో మంత్రం వస్తుంది. ఆ మంత్రాన్ని నేను మీకు ఇస్తున్నాను. నేను యాక్చువల్గా ట్రైనింగ్ గురువుని, నేను దీక్ష గురువుని కాదు. నేను దీక్ష ఇవ్వట్లేదు, మీకు ట్రైన్ చేస్తున్నాను. మంత్రాన్ని ఎలా చెప్పించాలని ట్రైనింగ్ ఇస్తున్నాను అంతే. నేను ట్రైనింగ్ గురువు, నేను అన్నమాట దీక్షా గురువు. ట్రైనింగ్ ఇస్తే ఏంటంటే మీకు దీన్ని చేస్తూ ఉండడం ద్వారా ఏంటంటే మన లోపల ఈ ఏవైతే దాన్ని ఏమంటారు అరిషడ్ వర్గాలు అంటారు కదా, కామ క్రోధ లోభ ఇవన్నీ ఏంటంటే క్లియర్ అయిపోతాయి అన్నమాట. మంత్ర జపం ద్వారా క్లియర్ అయ్యి మీకు యాక్చువల్గా మీకు గురువుని భగవంతుడు చూపిస్తాడు అన్నమాట. మీకు యాక్చువల్ దీక్షా గురువుని భగవంతుడు చూపిస్తాడు మీకు. ఎందుకంటే లోపల హృదయంలో ఉన్న పరమాత్మ రూపంలో భగవంతుడు మీ మంచి చెడ్డలు చూస్తూనే ఉంటాడు. మీ గురువుని మీకు చూపిస్తాడని, మీ యాక్చువల్ దీక్షా గురువుని మీకు చూపిస్తాడనమాట. ఈ గురు శిష్య పరంపరలో మీకు ఆ గురువుని మీకు దర్శనం ఇప్పించేలా చేస్తాడు. ఆయన ద్వారా భగవంతుని మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే.
నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను ఈ మంత్ర జపంలో. ఓకే, నేను ట్రైనింగ్ గురు, ఐఎమ్ నాట్ దీక్షా గురు. ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గర ఇది జపమాల ఏమన్నా ఉంటే 108 పూసలు ఉంటాయి ఇందులో. ఓకే, ఈ జపమాలని ఎలా చేయాలో చెప్తా. లేదంటే మీకు ఏదైనా గుడిలో ఎక్కడన్నా మాల దొరుకుతుందేమో కొనుక్కోండి. బెటర్ ప్రస్తుతం ఏంటంటే ఇస్కాన్ టెంపుల్స్లో జనరల్గా దొరుకుతాయి, మీరు ట్రై చేయండి, జపమాలలు దొరుకుతాయి. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ దీంట్లో ఇక్కడ చూడండి, ఇది హెడ్ బీడ్ అంటారు. ఈ బీడ్ మీద చాంటింగ్ చెయ్యం మనం, ఇది హెడ్ బీడ్ అంటారు. ఈ బీడ్ వదిలేసి ఫస్ట్ బీడ్ మీద ఇలా వేలు పెట్టి, ఈ వేలుతో కూడా చెయ్యం. ఈ చూపుడు వేలు ఏంటంటే మన యొక్క అహంకారాన్ని సూచిస్తుంది. మనం ఎవరినైనా తప్పు ఎంచాలంటే ఇక నువ్వే చేసావని ఈ వేలు చూపిస్తాం కదా, ఈ వేలు ఏంటంటే అహంకారానికి చిహ్నం అనమాట. సో ఈ వేలు యూజ్ చేయం జపించడంలో. ఈ వేలు మధ్య వేలు, ఇది వీళ్ళు యాక్చువల్గా ఇక్కడ దీన్ని రూడ్ ఫింగర్ అంటారు, కానీ యాక్చువల్గా ఈ వేలుతోటే చేస్తాం అనమాట చాంటింగ్. నామజపం ఎలా అంటే ఈ వేలుని తీసుకుని ఈ వేలు మీద ఈ బీడ్ పెట్టుకోండి, ఇలా పెట్టుకుని, కనిపిస్తుందా? ఫస్ట్ బీడ్ మీద ఈ హరే కృష్ణ ప్రభు మంత్రం చూపించండి. మీరు లాస్ట్ స్లైడ్ చూపించండి, మంత్రం చూస్తారు వాళ్ళు. నేను మంత్రం చెప్పి ఇది ఎలా చేయాలో చూపిస్తాను. రామ్ ప్రభు మంత్రం చూపించండి. ఓకే, నేను చెప్తుంటాను, ఆయన చూపించేలోపు ఈ బీడ్ని పట్టుకుని హరే కృష్ణ మంత్రాన్ని జపించాలన్నమాట. హెడ్ బీడ్ ఫస్ట్ బీడ్ మీద చేయట్లేదు, ఈ బీడ్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, పెట్టి ఇప్పుడు దీని మీద పెట్టి ఫస్ట్ ఒక మంత్రం చెప్తాను. అది మంత్రం నేను గ్రూప్లో పెడతాను, అది చెప్పలేదు. నేను చెప్పే మంత్రం ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ జై శ్రీకృష్ణ చైతన్య అందరూ చెప్పండి. మీరు అది ఆన్ చేసినా సరే ఆన్ చేయకపోయినా సరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు జై శ్రీకృష్ణ. నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ చదివిన తర్వాత ఈ పూసని మన వైపు లాక్కోవాలన్నమాట. రెండో పూస దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సేమ్ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ మన వైపు లాక్కోవాలి. మూడో పూస హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో ఎలా చేయాలి అన్నది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే గ్రూప్లో పెట్టండి, క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మంత్రాన్ని ఎప్పుడైనా జపించవచ్చు, ఎవరైనా జపించవచ్చు. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఓకే, నో రూల్స్ అండ్ నో రెగ్యులేషన్స్. ఎలాంటి సర్వకాల సర్వ అవస్థలలో ధ్యానం చేయొచ్చు దీని మీద. ఇది నామం మీద ధ్యానం అన్నమాట. ఇది కళ్ళు మూసుకుని ఆ మంత్రం అంటూ ఒక్కొక్క బీడు కదిపితే ఆ నామం మీద ధ్యానం పెట్టండి, నామం చెవులతో వినండి, అంతే ప్రస్తుతానికి చేయాల్సింది. ఏ రూపాన్ని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఈ నామం ఏదైతే ఉంటుంది హరినామం, ఈ హరినామం హరి యొక్క రూపాన్ని మీకు చూపిస్తుంది. ఇప్పుడే కాదు, దీనిలో పర్ఫెక్షన్ రావాలి. ఓకే, సాధన చేయాలి ఫస్ట్ మనం. ఇప్పుడు ఇమీడియట్గా ఇలా నామం పట్టుకోగానే కృష్ణుడు కళ్ళ ముందు వచ్చేస్తాడని అనుకోకండి. కృష్ణుడు మనసులో వస్తాడు, లోపల స్టార్ట్ అవుతుంది. కృష్ణుడిని టచ్ చేస్తున్నాడు, లేపుతున్నాం, లోపల ఉన్నాడు, పడుకున్నాడు ఆల్రెడీ, లేపుతున్నాం ఇప్పుడు ఆయన. ఈ ధ్యాన ఈ మంత్రం ఏదైతే ఉందో అది మీకు భగవంతుడికి డైరెక్ట్ కనెక్షన్. ఓకే, డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. ఇట్లా వెళ్ళి ప్లగ్ దానిలో పెట్టుకుంటాం అనమాట, అంతే. ఈ నామజపం అలాంటిది డైరెక్ట్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, భగవంతుడికి భక్తులని అనుసంధానిస్తుంది అన్నమాట. అంబికా దర్బార్వతి కాదు, నామజపం అనుసంధానం చేస్తుంది అన్నమాట. ఓకే, ఇదే తారక మంత్రం చెప్పాలంటే. నేను దీని మీనింగ్, హరే కృష్ణ మహామంత్రం మీనింగ్ నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ఇవాళకి క్లాస్ ఇంతే. అందరూ సాధన చేయండి. ఈ మొత్తం 108 బీడ్స్ ఉంటాయి. ఒకసారి కూర్చున్నారంటే 108 బీడ్స్ చేసేసేయండి. 108 సార్లు ఆ హరే కృష్ణ మహామంత్రం ఫుల్గా చదవాలి. ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క మంత్రం చదువుతూ వెళ్ళాలి, అదే మంత్రం రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. బీడ్స్ ఎక్సెప్ట్ టాయిలెట్ సీట్ మీద కూర్చొని బీడ్స్ పట్టుకు చేయమని రికమెండ్ చేయం. ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఎలాంటి పరిస్థితులు. ఆడవాళ్ళు పీరియడ్ వచ్చినప్పుడైనా చేయొచ్చు, ఒంట్లో బాగున్నా చేయొచ్చు, బాగాలేపోయినా చేయొచ్చు, ఇంటికి ఎవరైనా వచ్చినా చేయొచ్చు, ఇంట్లో ఎవరైనా పోయినా చేయొచ్చు. నో రూల్స్ నో రెగ్యులేషన్స్ ప్రాక్టికల్గా దీనికి. ఓకే, ఎవరైనా చేయొచ్చు, చిన్న వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా, లాస్ట్ మినిట్లో వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇవాళ క్లాస్ అయిపోయింది, నేను
రికార్డింగ్ ఆఫ్ చేస్తాను ఫస్ట్. హరే కృష్ణ. మాతాజీ మీరు బీట్స్